ఇక ప్రభుత్వం సబ్సిడీపై అందించే చేప పిల్లలు సరియైన సైజు లేవని మత్స్యశాఖ అధికారులపై మంత్రి జుపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీని మంత్రి జుపల్లి కృష్ణారావు రద్దు చేశారు. ఇక చేప పిల్లలను పరిశీలించి మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల సైజు సరిగా లేదని చేప పిల్లలను వాపస్ పంపారు. చేప పిల్లల సైజు తక్కువపై అధికారులను నిలదీశారు. ఉమ్మడి పాలమూరు నిజామాబాద్ జిల్లాలో చేపలు పిడిచే క్రమంలో మత్స్య సహకార సంఘాల గ్రూప్ ఏర్పాట్లు చేసి కలెక్టర్తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అందించాలని మంత్రి జుపల్లి అధికారులను ఆదేశించారు. 5 లక్షల చేప పిల్లలను వాపసు తీసుకెళ్లాలని ఆదేశాలను జారీ చేశారు. పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచు 4 ఇంచుల సైజ్ చెట్లు ఉండాలి. ఇది సీజన్ రిజర్వాయర్. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేపలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్ కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజ్ పెట్టారు. మిగతా 5 సైజ్ అని చిన్న చిన్న సైజెస్ ఉంటాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చిన్న అంటే 100 ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న అయితే అది 25 ఉంటుంది. వాటి సరిపోతాయి. మత్స్యశాఖ వాళ్ళని అధికారులను ఆదేశించబడింది. ఇక్కడ నాగర్ జిల్లా కాదు, వనపర్తి కాదు, అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా వేరే ఎక్కడైనా మేము నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాం. అంటే మహబూబ్నగర్ పాత అవిభక్త ఉమ్మడి పాలమూరు జిల్లా. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టాలా వారం రోజులు మొదలై ఏ చెరువులో ఎన్ని గంటలకు చేపలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచు 4 ఇంచుల సైజ్ చెట్లు ఉండాలి. ఇది సీజన్ రిజర్వాయర్. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80